రేషన్ కార్డుల పంపిణీతో పేదల ఇంట్లో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిన సీఎం రేవంత్ మరియు మంత్రులకు పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన మహిళలు. పాలిష్ బియ్యం అంటూ పాచిపోయిన మాటలు హరీష్ రావు మానుకోవాలని, రేషన్ కార్డులు సన్నబియ్యం ఇచ్చి పేదోడి ఆకలి తీరుస్తోంది ఈ ప్రజా ప్రభుత్వం అని రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈరోజు సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడైన గుర్రం అంజిరెడ్డి అధ్యక్షతన సిద్దిపేట రూరల్ మండలంలోని ఇరుకోడు గ్రామంలో మా రూరల్ మండలానికి 972 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గాలందరికీ కూడా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయం. గత 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏలిన కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా తీసుకోలేని పరిస్థితి మన రూరల్ మండలంలో. కానీ ఈరోజు ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి రేషన్ కార్డు మంజూరు చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలలో భాగంగా రేషన్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ గ్యాస్ సంబంధించిన సబ్సిడీ కూడా ఈ కొత్త రేషన్ కార్డు తీసుకున్న లబ్ధిదారులకు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెలియజేయడం, దానికి అందరం కూడా హర్షిస్తూ ఎంతో సంతోషాలతోటి ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పాలాభిషేకం చేయడం చాలా సంతోషం కలిగిస్తున్న విషయం. ఈ సందర్భంగా మేము ఒకటి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు కేటీఆర్ ఒక మాట మాట్లాడిండు నిండు సభలో. కేసీఆర్ మనమడు ఏ బియ్యం అయితే తింటాడో ఆ బియ్యం గురుకుల పాఠశాలలో అందరు పిల్లలు కూడా అవే బియ్యం తింటామని చెప్పిండు. కానీ గత 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా ఏ పాఠశాలలో కూడా సన్న బియ్యం కాదు కదా మంచి బియ్యం పెట్టిన పాపన పోలే. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రెవెన్యూ శాఖలో సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క స్కూల్లో కూడా సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. మంచి సంతోషమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో ఉదార భావం కలిగిన ప్రభుత్వం ఇది. మహిళలకు సంబంధించి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, నిన్నటికి నిన్న రేషన్ కార్డులు ఇచ్చింది, మహిళలకు సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చింది, మహిళా శక్తి కింద మంచి ఎలక్ట్రికల్ బస్సులతో పాటు మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈరోజు సంగారెడ్డిలో మహిళలు పెట్రోల్ బంకులు నడిపే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మహిళలకు సహకరిస్తుంది అనేది ఆ సంగారెడ్డిలో ఉన్న మా అక్క జిల్లాలను అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈ రోజు నిజంగా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే వాళ్ళు అడ్డుకొని బీసీలకు 42% ఇయ్యొద్దు అన్న ఒక కొరివి పెట్టి ఈరోజు బీసీల పట్ల వాళ్ళు వహిస్తున్న విధానాన్ని నిజంగా ఖండిస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ కనుక కల్పించినట్లయితే ఖచ్చితంగా బీసీలలో ఉన్న అణగారిన వర్గాలు కూడా ముందుకొచ్చి రాజకీయంగా వాళ్ళు కూడా ఎదుగుతారు. వాళ్ళు ఎదిగితే ఎక్కడ మా అగ్రవర్ణాల వాళ్ళం మేము రాజకీయంగా దెబ్బతింటామన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీ వర్గీకరణకు అడ్డుపడతా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ వర్గీకరణ కావచ్చు, స్థానిక సంస్థల్లో ఉన్న అనేక మందికి కూడా అవకాశం కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ సందర్భంగా రేషన్ కార్డుల తరపున మా మండలి నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా పాలిష్ చేస్తున్నారని మీ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వాస్తవానికి ఈ సందర్భంగా మీరు మంచి ప్రశ్న అడిగారు. హరీష్ రావు గారికి మేము ఒకటి సవాల్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా పంపిస్తున్నామని చెప్తున్నావో నువ్వు 7 గంటలకి మేము చర్చకు సిద్ధం. నువ్వు క్యాంప్ ఆఫీస్కి రమ్మంటావా, లేకపోతే ఫామ్ హౌస్కి రమ్మంటావా, శంషాబాద్లో నీ ఫామ్ హౌస్కి రమ్మంటావా, మీ మామ దగ్గరికి రమ్మంటావా, ఇవేవి వద్దు. ఏ ఊరు చెప్తావో చెప్పు రూరల్ మండలంలో ఆ ఊరికి పోదాం, ఆ రేషన్ షాప్కి పోదాం. ఎక్కడ దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మలిసినామో చూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం. గత 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డు లేదని మీరు అంటారు. ఒక 5-6 లక్షల దాకా ఇష్టం లెక్కలు ఏవో పెడుతున్నారు వాళ్ళు. రేపు పొద్దున ఇదే తప్ప వాస్తవానికి హరీష్ రావు గారు చెప్పిన 6 లక్షల రేషన్ కార్డు ఎక్కడిచ్చినో మాకైతే తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టే మన కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు అంటించింది. 18 లక్షల రేషన్ కార్డు తీసేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఆయన ఇయ్యలే. 10 ఏళ్లలో మా బుసాపూర్ గ్రామం గురించి మాట్లాడాల్సి వస్తే మా బుసాపూర్ గ్రామంలో 2 ఇద్దరికి మాత్రమే రేషన్ కార్డు ఇచ్చారు. కానీ వాళ్ళ మా బుసాపూర్ గ్రామంలో 64 మందికి రేషన్ కార్డు ఇచ్చారు. నువ్వు ఇచ్చింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ, బదనాం చేయాలి, బట్టగాల్సి మీద వేయాలన్న ఆలోచనలో ఎప్పుడు హరీష్ రావు ముందుంటాడు. అందులో హరీష్ రావు PhD చేసిన క్యాండిడేట్. సో ఇంత చేస్తున్నామని చెప్తున్నా కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుతలేదంటే ఏమంటారు? అది తప్పుడు ప్రచారం. టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే భయం ఎక్కువ, వాళ్ళకు మేకపోతు గాంభీర్యం అనే ప్రదర్శన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ మేము ఓడిపోతాము, ఎక్కడ మా కార్యకర్తలు గెలవరు, ఎక్కడ మా కార్యకర్తలు పోయి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారన్న భయంలో వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థలలో అన్ని సర్పంచ్ పీఠాలు మేమే గెలుస్తాం,
ఎంపీపీలు మేమే గెలుస్తాం, జడ్పీటీసీలో కూడా గెలిచి సిద్దిపేటలో హరీష్ రావుకు మనుగడ లేకుండా చేస్తామన్నదే మా యొక్క ఉద్దేశం. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.